హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వేసవి కాలంలో శరీరానికి చలువ చేసే బూడిద గుమ్మడికాయతోటి పులుసుని చూపిస్తున్నానండి. ఈ పులుసు వేడివేడి అన్నంలోకి ముద్దపప్పు కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా లేత గుమ్మడికాయని తీసుకుని ఈ విధంగా మధ్యకి కట్ చేసుకుని ఈ విధంగా చెక్కు తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల ఉండే గింజలు ముదురుగా ఉంటాయండి, అందువల్ల పులుసుకి పనికిరావు. ఈ విధంగా గింజల్ని సెపరేట్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ గుమ్మడికాయ తోటి వడియాలే కాకుండా ఒక్కసారి ఇలా పులుసుని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పులుసులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కొద్దిగా వాటర్లో కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. అదే విధంగా చింతపండుని కూడా నానబెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో సగానికి నీళ్లను తీసుకుని పావు స్పూను పసుపు, పులుసుకి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి. ఈ వాటర్ని కొద్దిగా మరుగుతూ ఉండగా కట్ చేసి పెట్టుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కల్ని వేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకున్న తర్వాత 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న చింతపండు రసం, కొద్దిగా బెల్లం, కలిపి పెట్టుకున్న బియ్యం పిండి వాటర్ని వేసుకుని పులుసుని బాగా మరిగించుకోవాలి. పులుసు ఇలా ఓ పక్కన మరుగుతూ ఉండగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పోపుకి తగినట్లుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని పోపు బాగా వేగుతూ ఉండగా ఇందులోకి చిటికెడు ఇంగును కూడా వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకుని వేసుకుని ఇలా వేగిన పోపుని మరుగుతున్న పులుసులో వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను మెంతి కారాన్ని వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ మెంతి కారం మన ఛానల్లో ఉందండి, వీడియో లింక్ ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి. చల్లారితే పులుసు మరి కొంచెం చిక్కబడుతుందండి, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వేసవి కాలంలో బూడిద గుమ్మడికాయ తోటి చేసిన పదార్థాలు తినడం వలన శరీరానికి బాగా చలువ చేస్తుందండి. ఈ బూడిద గుమ్మడికాయ తోటే పప్పు ఇంకా పోపు కూర కూడా వండుకోవచ్చండి, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు అరటికాయ పిట్టుని చూద్దామండి. ముందుగా అరటికాయని ఈ విధంగా శుభ్రంగా కడిగి చివర్ల ఎడ్జెస్ ఉంటాయి కదండి, వాటిని కట్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని కుక్కర్లో అడుగున వాటర్ వేసుకోవాలి. ఇలా బౌల్ పెట్టుకుని కుక్కర్ మూత పెట్టుకుని అరటికాయల్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకుంటే అరటికాయలు చాలా సాఫ్ట్ గా ఉడికిపోతాయండి. మనం వాటర్ కూడా వేయం కాబట్టి ఎటువంటి పోషకాలు పోవండి. ఈ విధంగా అరటికాయలు ఉడికిన తర్వాత ఒలిచి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల పల్లీల నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. నూనె వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చిని వేసుకుని ఈ పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అరటికాయ పిట్టు ఉదయం లంచ్ బాక్స్ లోకి పెట్టడానికైనా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి పల్లీల నూనె గాని నువ్వుల నూనె గాని వేసుకుని కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి, 2-3 రెమ్మల కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలాంటి కూరలకి పోపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇందులో పచ్చికారం వేయం కాబట్టి ఎండుమిర్చి, పచ్చిమిర్చి మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చింతపండు వాటర్ని వేసుకోవాలి. ఫ్లేమ్ ని లోలో పెట్టుకుని చింతపండు వాటర్ని వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. చింతపండు వేసాం కాబట్టి 1-2 నిమిషాలు ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను పంచదార లేదంటే బెల్లం పొడిని వేసుకుంటే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందండి. ఇప్పుడు ఉడికిన అరటికాయల్ని ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి. మరీ సాఫ్ట్ గా కాకుండా అక్కడక్కడ ముక్కలు ఉండేలాగా ఉంటే బాగుంటుందండి. ఈ అరటికాయ పిట్టు మరీ మెత్తగా ముద్దలాగా ఉండదండి, అక్కడక్కడ అరటికాయ ముక్కలు ఉంటాయి. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఫ్లేమ్ ని లోలో పెట్టుకుని మగ్గించుకుంటే చాలా సాఫ్ట్ గా మగ్గుతుందండి. చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా చాలా బాగుంటుందండి. చింతపండు వద్దనుకుంటే చివరిలో నిమ్మరసమైనా వేసుకోవచ్చండి. కూర బాగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం వేసుకుంటే కూర చేదు లేకుండా ఉంటుందండి. అంతేనండి, ఎంతో సింపుల్ గా అరటికాయ పిట్టు రెడీ అయిందండి. ఇప్పుడు ఆనపకాయ పెసరపప్పు తోటి కూరని చూద్దామండి. వేసవి కాలంలో ఆనపకాయతోటి చేసిన పదార్థాలు తినడం వలన శరీరానికి బాగా చలువ చేస్తుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక పావు గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి. ఇలా పెసరపప్పు తోటి చేసిన పదార్థాలు తినడం వల్ల కూడా శరీరానికి చలువ చేస్తుందండి.
ఇలా పెసరపప్పుని వేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద గ్లాసుడు వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ పప్పు ఇంకా ఆనపకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. కుక్కర్లో పెడితే చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయండి. ఇలా విడిగా ఉడికించుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఈ విధంగా ఆనపకాయ ఇంకా పెసరపప్పుని ఉడికించుకోవాలి. పెసరపప్పు నానబెట్టుకుని ఉడికించుకుంటే చాలా త్వరగా ఉడుకుతుందండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి పోపుని చూద్దామండి. ఈ ఆనపకాయ పెసరపప్పు పక్కన వడియాలు నలుచుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి. పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులోకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని ఈ పోపు అంతా బాగా వేగుతూ ఉండగా ఇందులోకి పచ్చిమిర్చి, 2-3 రెమ్మల కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఉడికించి పెట్టుకున్న ఆనపకాయ పెసరపప్పుని వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని మూత పెట్టుకుని 1-2 నిమిషాలు మగ్గించుకుంటే ఈ పోపు అంతా ఈ ఆనపకాయ పెసరపప్పుకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా కేవలం 10 నిమిషాల్లో ఈ ఆనపకాయ పెసరపప్పు కూరని తయారు చేసుకోవచ్చండి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా ఆనపకాయ పెసరపప్పుని ఏ విధంగా తయారు చేసామో. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ విధంగా ఉడికించుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇప్పుడు క్యాబేజీ కొబ్బరిని చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ కూరకి నేను ఆయిల్ వేయడం లేదండి. ఇందులోకి 2-3 రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను కచ్చా పచ్చాగా దంచిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుని పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఆయిల్ వేయలేదు కాబట్టి టేస్ట్ ఎలా ఉంటుందో అని అనుకుంటారేమో, చాలా చాలా బాగుంటుందండి. మన ఛానల్లో ఇవే కాకుండా నూనె వేయకుండా చేసిన పదార్థాలు ఒక వీడియోలో ఉన్నాయండి. ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ విధంగా మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత ఒక మీడియం సైజు కొబ్బరిని ఈ విధంగా కూర కింద తయారు చేసుకుని వేసుకోవాలి. ఈ కొబ్బరి కూర వేయడం వలన కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి. కొబ్బరి కూర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలుపుకుంటే చాలా చాలా బాగుంటుందండి. చూసారు కదండి, 4 రకాల వంటలని ఏ విధంగా తయారు చేసామో. ఇవే కాకుండా మన ఛానల్లో చాలా రకాల ఉల్లి వెల్లుల్లి లేని వంటలు ఇంకా చాలా రకాల రెసిపీస్ ఉన్నాయండి. ఎండ్ స్క్రీన్లో వాటి యొక్క లింక్ ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.